కనికరం చూపించలేదు. తుంటరితనమే నన్ను ఆశించింది. నా బతుకు మీద నాకే అసహ్యం కలిగేలా చేసింది. వర్తమాన స్థితే నా మార్పుకి కారణం. మీరెన్ని రకాలుగా చెప్పినా ఎదిరించడం కానీ వినిపించుకోలేదు. ఈవేళ నాలుగు ఖర్చుకొనే మీ అందరి ఆదరణ, అభిమానం కావాలని ఆర్థిస్తున్నాను. దయచేసి నన్ను నమ్మండి. మా అందరి సహనం చచ్చాక, నువ్వు మా మనిషివని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చాక, నీకు మళ్ళీ ఇక్కడ చోటు, నువ్వు వదిలేసిపోయిన స్థానం నీకివ్వడానికి మా మనసు అంగీకరించడం లేదు. మమ్మల్ని బజార్కి ఇచ్చావు, మాకే మా స్థానం ఏమిటో ఎక్కడో తెలియటం లేదు. ఇంకా నీకేం చోటు ఇవ్వగలవు? అనుభవించవే, ఇంకా ఇంకా అనుభవించు. పోవే అవతలకి పో. అమ్మా, పోయి అనుక్షణం అనాథగా నరకం అనుభవించమంటావా? ఎందుకలా మాట్లాడుతున్నారు? అమ్మా, పిల్లలు చెడ్డ పని చేయొచ్చు, మందలించేది మార్పు కోసమే కదా. అది తన తప్పు తనకి తెలిసొచ్చింది అని పశ్చాత్తాపడుతూ వస్తే నీ చావు నువ్వు చావు పో అనడానికి నీకు మనసులా వచ్చిందమ్మా. ఎవరూ కాదంటే అదెక్కడికి పోతుంది, ఏమైపోతుంది? కమ్మిన పొరలు తొలగిపోయాయి, పొరపాటు తెలుసుకున్నాను అని చెప్తుంది. అబద్ధం నమ్మను అంటే ఎలా నిజమని నిరూపించుకుంటుంది? ఎలా మీ అందరికీ నమ్మకం కలిగిస్తుంది? అవకాశం ఇచ్చి చూడాల్సిన వాళ్ళం, మన్నించాల్సిన వాళ్ళం మనమే చీత్కరిస్తే, మరొక దారి లేక దిక్కుతోచుక ఏ అగాయిత్యమో చేసుకుంటే, నమ్మకం లేని మన పొరపాటుకు జీవితకాలం బాధపడాల్సి వస్తుంది, కుమిలి కుమిలి ఏడవాల్సి వస్తుంది. సీత, వద్దు. ఈ మంచితనాన్నే ఎన్నోసార్లు వంచింది, మోసం చేసి మనల్ని గతిలేని వాళ్ళగా మార్చింది. మన మనసు మంచితనం తెలిసే మళ్ళీ ఈ కళ్ళబొల్లి వేషాలు వేస్తుంది. నమ్మితే నట్టేట ముంచి వెళ్తుంది. రఘు, నువ్వేనా ఇలా మాట్లాడేది? దాని కళ్ళలో భయం, ఒంట్లో వణుకు, అది ఏ పరిస్థితిలో వచ్చిందో కూడా చూస్తూ అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? తను చేసిన గాయాలు ఇంకా మానలేదు కనుక, చాలా పచ్చిగా ఉన్నాయి కనుక, తను పెట్టే బాధ అనుభవిస్తున్నాం కనుక. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.